నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు మాట్లాడదాం. చాలా రోజులు అయింది, చిన్న గ్యాప్ కూడా వచ్చింది పాడ్కాస్ట్ మనకి. ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? 18 నెలలు అవుతుంది. కూటమి సర్కారు సజావుగా నడుస్తుందా? సరైన దారిలో వెళ్తుందా? ఏమనిపిస్తుంది? అంటే అకార్డింగ్ టు దెమ్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఎవ్రీ ప్రామిస్. సో చేశాము అని చూపించేసి అయిపోయిందని చెప్పేస్తున్నారు. సూపర్ 6 అయిపోయింది అన్నారు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీ నోరు మందం అన్నారు. అదే 4 మందం అన్నారు. సో అట్లా సార్ దే ఆర్ మార్కింగ్ టిక్స్. ఇది అయిపోయింది టిక్స్ చేస్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ రీచింగ్ ద పీపుల్. సో ఎవరి కోసం అయితే అది ఇంటెండ్ చేయబడిందో వాళ్ళకైతే అందడం లేదు. బట్ స్టార్ట్ చేయటం, ఇవ్వడం అన్నది అయితే జరుగుతుంది. ఓకే, క్రిస్ప్గా చేద్దాం సార్. నా దగ్గర కొన్ని టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ పైన మీ ఒపీనియన్ తీసుకుంటా. మీరు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ టైం దగ్గర నుంచి ఫస్ట్ 14 to 19 కొంచెం యాక్టివ్గా పనిచేశారు. ఆ టైంలోనే విశ్వనగరం అని మాట్లాడడం విన్నా. చాలా పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆయన డెవలప్ చేస్తే మున్సిపాలిటీ అవుద్దంటారేంటి? See, it is not even a municipality. Actually, I was Commissioner Municipal Administration. So that time we tried to make it as a municipality. లక్ష పాపులేషన్ కూడా లేదు. 3rd grade మున్సిపాలిటీ కూడా చేసే అవకాశం అక్కడ లేదు. యాక్చువల్గా మేము మున్సిపాలిటీ చేద్దామని ట్రై చేసాం. నగర పంచాయతీ అంతే, నగర పంచాయతీ అవ్వడానికి ఉంది మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు. బట్ అక్కడ ఉన్నవన్నీ కలిపితే వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ మున్సిపాలిటీ. సో అప్పుడు తాడేపల్లి మంగళగిరి కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేశాం. అదే సమయంలో ఇది కూడా ఒక మున్సిపాలిటీ చేద్దామని వీ ట్రైడ్. వీ టుక్ ఆల్ స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడున్న అంచనాల ప్రకారం కనీసం అది ఒక సైజబుల్ టౌన్ అవ్వడానికి 12 years పడుతుంది. ఈ రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయిపోయి ఒక రీజనబుల్గా ఒక ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వాలంటే కనీసం ఒక 12 years పడుతుంది. ఓకే, అంటే బేసింగ్ ఆన్ ది రేట్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ పాపులేషన్ ఇంక్రీజ్ కానీ మనం తీసుకుంటే. సో అట్లాంటి సిచ్యువేషన్లో మరి దాన్ని ఎలా విశ్వనగరం చేస్తారనేది ఒక పాయింట్. అప్పుడు మీరు కూడా మీరు కూడా ఉన్నారు కదా, అధికారిగా ఉన్నారు కదా. అప్పుడు ప్రభుత్వం చెప్పింది విశ్వనగరం చేస్తామని. ఇప్పుడు విశ్వనగరం చేయాలంటే ఇంకో 50,000 ఎకరాలు కావాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా నేనే చేశానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆయన ఏం మాట్లాడుతున్నారు, కాన్షియస్గానే మాట్లాడుతున్నారా అనే డౌట్స్ వచ్చేస్తున్నాయి బాబు గారు. ఎందుకంటే ఫ్రీడమ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశానని చెప్పారు. స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ ఈయన ఉన్నాడంటే అంటే ఈయన అప్పట్లో ఋషులు వాళ్ళకి 120-140 సంవత్సరాలు బతికేవాళ్ళు కదా. సో ఆ రకంగా మీరు కూడా ఏమైనా ఒక ఋషిలాగా అప్పటి నుంచి బతికున్నారా అనేది ఒక డౌట్. మన ఆయన క్లారిఫై చేస్తున్నారు కదా 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని, కాబట్టి అప్పుడు కదా అది ఒక ఆస్పెక్ట్. అయితే మరి మీరు నిజంగా హైదరాబాద్ని డెవలప్ చేసిన వ్యక్తి అయ్యి ఉంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సిటీని కూడా వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఒక్క సిటీకి కూడా అలాంటి కాస్మోపాలిటన్ కానీ మెట్రోపాలిటన్ అవుట్లుక్ కానీ తేలేకపోయారు. ఇప్పటికీ స్టిల్ దే ఆర్ బిగ్గర్ విలేజెస్ లాగా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ నేమ్ సేక్ ఒక బందర్ రోడ్డు అట్లాంటి 2-3 చూస్తే తప్ప, ఈవెన్ విశాఖపట్నం కూడా విఐపి రోడ్డు మెయిన్ రోడ్స్ 2-3 తీస్తే ఏం లేదు. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ విలేజ్ కల్చర్. సో కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, రేస్, సెక్స్ అందరూ కూడా కంఫర్టబుల్గా జీవించగలిగే పరిస్థితి ఉండాలి. అలాంటి సిటీ మన దగ్గర లేదు ఆంధ్రలో. మరి మీరు ఎవరెవరో చేసిన డెవలప్మెంట్స్ అన్ని మేము చేసామని చెప్పుకుంటూ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. బట్ అలాంటి ప్రయత్నమే ఇక్కడ జరగలేదు. అలాంటి ప్రయత్నం చేయని వ్యక్తి ఒకటే సెల్ఫ్ చెప్పుకుంటూ ఉంటే ఇది విశ్వనగరం అయిపోద్దని ఎలా బిలీవ్ చేయాలి? సీనియర్ బ్యూరోక్రాట్గా, పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా 10 ఏళ్ల తర్వాత అమరావతి ప్రాంతం ఎలా ఉంటుందనేది మీ బ్రెయిన్లో ఉన్న ఊహ? అంటే ఇప్పుడు డెవలప్ చేస్తాము అనే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు కదా, ఇవి కంప్లీట్ అవుతాయా లేదా అనేది ఫస్ట్ ఫండమెంటల్ డౌట్. ఇవి కంప్లీట్ అయితే వారు అన్నట్టుగా నిజంగా జరిగితే ఒక గాంధీనగర్ ఏర్పడే అవకాశం అయితే ఉంది. విజయవాడ గాంధీనగర్ లాగా కాదు కదా, అహ్మదాబాద్ దగ్గర గాంధీనగర్. సో అహ్మదాబాద్ దగ్గర గాంధీనగర్ ఎలా ఉంటుందంటే సాయంత్రం 5:30-6 అయ్యేటప్పటికి డిజర్ట్ లాగా అయిపోద్ది. మనుషులు కనిపించరు. సో మళ్ళీ మార్నింగ్ 9:30-10కి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, 6 క్లోజ్ అయిపోద్ది. అది కూడా ఇలాగే నిర్మించారు. ఇలాగే అహ్మదాబాద్కి ఒక 20 kilometers పైన నిర్మించారు. ఇప్పుడు విజయవాడ కూడా ఒక 20-25 kilometers పైన ఉంటుంది. అది సిమిలర్ సిచ్యువేషన్, సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ లో నిర్మాణం అయినటువంటిది అది. సో అది కనీసం మరి ఒక 40 years అయిపోయి ఉంటుంది. మరి స్టిల్ అలాగే ఉంది. అది
40 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది అది. మరి ఇది వీరు చెప్తున్నట్టుగా అయిపోద్ది అనేటువంటి నమ్మకం అయితే ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. వీళ్ళు తలపెట్టిని కంప్లీట్ చేయలేకపోతే ఈ టర్మ్లో ఇక అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఈ 5 ఏళ్లలో అది పూర్తి చేయకపోతే ఇంకా అసలు అది కూడా గాంధీనగర్ కూడా కాదు, అది కూడా అవ్వలేదు. మరి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్లో నగరం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా? డబ్బు అది ఇట్స్ యాక్చువల్గా ఇల్ ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి మనం. అదర్వైజ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఏది బిల్లులోనే, రాష్ట్ర విభజన బిల్లులోనే పెట్టారు. కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం క్యాపిటల్ నిర్ణయం చేయమని, నిర్మించమని. బట్ వీళ్ళు ఫస్ట్ టర్మ్లో ఫెయిల్ అయిపోయారు. ఇక సెకండ్ టర్మ్లో వచ్చిన వైఎస్ఆర్సీపీ డిఫరెంట్ టర్న్ తీసుకుంది, 3 క్యాపిటల్స్ అంది, అందువల్ల అది పోయింది. సో ఈరోజు క్యాపిటల్ లెస్ స్టేట్గా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. సో ఐ డోంట్ నో, అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ దెన్? యాక్చువల్లీ ఎప్పుడైనా గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక డెవలప్డ్ ప్లేస్ దగ్గర నుంచి నువ్వు ట్రిగర్ చేస్తే చుట్టూ, అంటే సరౌండింగ్ పెరిఫరల్ గ్రోత్ ట్రిగర్ చేస్తే చాలా ఈజీ అవుద్ది. ఇప్పుడు హైదరాబాద్ ఇనిషియలీ మన చార్మినార్ దగ్గర నుంచి ఓల్డ్ దాని హ్యాబిట్స్ ఇట్లా సికింద్రాబాద్ ఉంది. సరౌండింగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, బంజారాజ్ స్టార్ట్ అయింది, జూబ్లీలో స్టార్ట్ అయింది. అట్లా ఎగ్జిస్టింగ్ సిటీని వైబ్రెంట్గా చేయడానికి డిఫరెంట్ ప్రయత్నం చేసి ఉండాలి, ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ప్రయత్నం ఇక్కడేం జరగటం లేదు. తీసుకెళ్ళి ఎక్కడో గుంటలో ఒక టౌన్ కట్టడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అదొక పెద్ద గుంట, అది చాలా లో లయింగ్ ఏరియా. బయట చేసే ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే, అంటే ఖర్చుతో పోల్చుకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రతిదీ మ్యాన్ మేడ్గా ఫోర్స్ఫుల్గా ప్రయత్నం చేస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఇక్కడ అలా కాదు. మనం ఒక పని చేస్తే అది 10 పనులు న్యాచురల్గా జరిగిపోతాయి, ఆర్గానిక్ జరిగిపోతుంది. అలా ఆర్గానిక్ డెవలప్మెంట్ జరిగే పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేశారండి, ఒక పని గవర్నమెంట్ చేసింది అంతే, చుట్టూ మనం చేయలేదుగా డెవలప్మెంట్. 1-2 ఏదో మనం సాఫ్ట్వేర్ యాక్టివిటీస్ అట్లాంటివి కొన్ని చేసి ఉండొచ్చు, ఫెసిలిటేట్ చేసి. అలా జరిగే అవకాశం అమరావతిలో లేదు అసలు. అదే విజయవాడ చుట్టూనో, గుంటూరు చుట్టూనో, లేకపోతే విజయవాడ గుంటూరు మధ్య మీరు క్యాపిటల్ కట్టుంటే, నాగార్జున యూనివర్సిటీ, ఆత్మకూరు, కాజా, ఆ ఏరియాస్లో కనుక మీరు సెక్రటేరియట్స్ ఇవన్నీ డెవలప్ చేసి వైబ్రెంట్గా మూవ్ అయిపోయింది. ఇటు విజయవాడకి అటు గుంటూరుకి మూవ్ అయిపోయి ఉండేది. ఎటు కాకుండా చేయడం వల్ల అది ఎవరిది కాకుండా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాని గురించి ఎవరైనా మాట్లాడితే అమరావతికి ద్రోహం చేశారని ఒక నేరేషన్ బిల్డ్ చేస్తున్నారు. బట్ చర్చించుకోకపోతే నష్టం కదా. ఏం జరుగుతుంది? అమరావతికి ద్రోహం అనేది ఎవరు చేయరు. రాజధాని నిర్మాణంలో తప్పులు చేశాయి ఇంతవరకు ఏలినటువంటి ప్రభుత్వాలు అన్నది వాస్తవం. సో 10 years అయిపోయింది, మనకున్న హైదరాబాద్ కూడా వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు మనకి క్యాపిటల్ కట్టుకోలేకపోయాం. 10 సంవత్సరాలు అనేది ఏమైనా తక్కువ సమయమా ఒక క్యాపిటల్ కట్టుకోవడానికి? మరి 10 సంవత్సరాల్లో అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇన్ఎఫిషియంట్ పీపుల్ పనిచేశారు ఈ 10 సంవత్సరాలు అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆయన ఇద్దరు ఇన్ఎఫిషియంట్గా ఉన్నారు. దే హ్యావ్ ఇన్ఎఫిషియంట్లీ వర్క్డ్, పర్టికులర్లీ ఆన్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పైన గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది, 19 నుంచి 24 మధ్య అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసింది అనే నేరేషన్ 5 years తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుల్ని విత్డ్రా చేసుకున్నారు. రీసెంట్ 2 కేసులు, ఫైబర్ నెట్ కేసు విత్డ్రా చేసుకున్నారు, మద్యం కేసు విత్డ్రా చేసుకున్నారు. కేసుల విత్డ్రా పైన మీ అభిప్రాయం ఏంటి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్గా పొలిటికల్గా కేసెస్ రాజకీయ ప్రత్యర్థుల మీద పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పుడు కేసులు పెట్టారని వీళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేసి కొన్ని జియోసి ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ తునిలో రైలు జరిగిన కేసు కానీ అట్లా కొన్ని కేసెస్ మీద, కొన్ని దొమ్మి ఇలాంటి కొన్ని కేసులు ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో చేయటం సహజంగా ఇంతవరకు జరిగేది. వాళ్ళ మీదే ఉన్న కేసులు వాళ్ళు అధికారంలోకి వచ్చేసాక అధికారాన్ని వాడుకుని చేసేయడం అనేటువంటిది మొదటిసారి చూస్తున్నాము. ఇప్పుడు 2 కేసెస్లో నుంచి అతను డిశ్చార్జ్ అయినట్టుగా చెప్తున్నారు కదా. ఆ రెండిట్లోనూ కూడా ఏం జరిగింది అని అంటే, అప్పుడున్న ఎండీతోనూ ఇప్పుడున్న ఎండీతోనూ రాయించి చేశారు. బట్ అప్పుడున్న ఎండీల్ని వీళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు పెట్టవా అని హై హ్యాండెడ్గా సంతకాలు పెట్టించి కేసుల నుంచి విముక్తి చెందడం అనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది. ఎట్ ది సేమ్ టైం హ్యాండ్ ట్విస్టింగ్, ఆ పాత ఆఫీసర్స్ని తీసుకొచ్చి రకరకాల రీజన్స్లో అరెస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్ట్ అన్నది
ఒక కంప్లైంట్, ఒక ప్లెయిన్ పేపర్ మీద కంప్లైంట్ అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీకి ఇచ్చినారు. ముఖేష్ ఎవరు ఉన్నారు అప్పుడు. ఇస్తే ఆయన సేమ్ బెవరేజెస్ ఎండీకి పంపించారు. వాళ్ళు చూసి మేము దీనిలో కనిపెట్టాల్సిన అంశం ఏమీ లేదు, ఇందులో ఎలాంటి పొరపాటు లేదు అని రాస్తూ, ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక ఏదైనా స్పెషల్ టీమ్ని వేయాలి అని ఒక లైన్ రాయించారు వాళ్ళతో. అంటే ఆ కార్పొరేషన్ అయితే ఏం లేదని చెప్తుంది, బట్ ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలంటే ఏదైనా టీం పెట్టాలని అని ఆ లైన్ తీసుకుని ఒక ఎస్ఐటీ వేశారు, సిట్ వేశారు. ఆ సిట్ని తీసుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో కంప్లైంట్, ప్లెయిన్ పేపర్ మీద కంప్లైంట్ అంటే ఇదంతా కూడా స్టోరీ, అంటే వెల్ నిటెన్ స్టోరీ అనమాట. సో పక్కాగా ఒక కథను తయారు చేసి దాని ప్రకారంగా వీళ్ళు పావులు కదుపుకుంటూ కంప్లైంట్ ఒక పేపర్ మీద ఇప్పించడం, దాని మీద వీళ్ళు రాయడం, దానిలో ఒక మాట అనడం, ఆ మాట ప్రకారంగా సిట్ వేయడం, సిట్ ప్రకారంగా లిస్ట్ చేయడం, లిస్ట్ ప్రకారంగా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇదంతా కూడా చాలా హై హ్యాండెడ్గా అబ్యూజింగ్ పవర్ అనేది కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ వాసుదేవ్ రెడ్డితోనూ ఇంకొక ఎండీతోనూ రాయించేసి, సో కంప్లైంట్ విత్డ్రా చేస్తున్నాడు కాబట్టి కేసు లేదనే దాన్ని ప్లీ వీళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్ వోంట్ సస్టైన్, ఇట్ వోంట్ స్టాండ్ అని. ఈ కేసులోనే నాకు తెలిసి, నాకు గుర్తుంది ఆ కేసు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు అంటే చాలా పాపులర్ కేసు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రెగ్యులర్ ఫాలో అయ్యాం కదా. దీంట్లో క్వాష్ చేయమని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలే క్వాష్ చేయడానికి, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒప్పుకోలే, ఈవెన్ ఏసీబీ కోర్టు ఒప్పుకోలే. దాంట్లో ఏదో ఎవిడెన్స్ ఉందనే కదా రిమాండ్కి ఇచ్చారు. సో కోర్టులకి ఏదో కనిపించిన ఎవిడెన్స్, ఆయన క్వాష్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ లేదు అని చెప్పిన కోర్టులకి, ఈ వీళ్ళు అసలు ఏం లేదు అని రాసిస్తే సరిపోతుంది. అలా లోక్ అదాలత్లో పెట్టి కేసులు కొట్టేసినట్టుగా కొట్టేయచ్చు. అంటే వీళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు కదా, సో డిఫరెంట్ రూట్ తీసుకున్నారు. 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకుంటే వ్యాలిడ్ అవుతుందా సార్? 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చింది వెరీ వ్యాలిడ్ కదా. వ్యాలిడ్. రెండోది ఏంటంటే దానికి రీజన్స్ కూడా ఇవ్వాలి. మియర్ విత్డ్రాల్ విల్ నాట్ సఫైస్, సో దే హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ రీజన్స్. అంటే క్లియర్గా మేనేజ్మెంట్ అనేది తెలిసిపోతుంది కదా. సో అధికారం ఉంది, దుర్వినియోగం చేస్తున్నారు, మేనేజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకే వాళ్ళు డిశ్చార్జ్ చేసేసుకుంటున్నారు. సో ప్రజలు గమనించాలి ఇది ఎట్లా అంటే, ఆ రోజు కేసు ఉంది, ఆ రోజు అభియోగం ఉంది, ఆ రోజు అభియోగంలో స్టఫ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. అలాంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే అంత బ్లేటెంట్గా ఓపెన్గా చేసేసుకుంటున్నారు. బికాస్ నో వన్ కెన్ క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్ చేసేటువంటి ఇప్పుడు మెయిన్ ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఇరుకుని పెట్టారు, వాయిస్ లేకుండా చేశారు, మాట్లాడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, భయపడుతున్నారు అందరూ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మేబీ దిస్ రైట్ టైం టు కంక్లూడ్ అని తెలుగుగా చేసుకుంటారు. ఏంటంటే చాలా మంది నిన్న కొంతమంది మాట్లాడుతున్నారు, అమరావతి రైతులు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల పైన పెట్టిన కేసులు ఇప్పటివరకు విత్డ్రా చేసుకోలేదు. వాళ్ళపైన చాలా కేసులు అప్పుడు ప్రభుత్వం పెట్టింది ఎజిటేషన్ సందర్భంగా. ఆ కేసులు మాత్రం ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోలేదు, ఇప్పటివరకు విత్డ్రా చేసుకోలేదు. మరి ఎవరైనా కనీసం ప్రజా సంక్షేమం కోరేవాళ్ళైతే మొట్టమొదట రైతులకు సంబంధించినవి, ప్రజలకు సంబంధించిన దాని మీద కదా చేయాలి, శ్రద్ధ పెట్టి విత్డ్రా చేయాలి. ఇప్పుడు అంత సెల్ఫిష్గా నాయి మాత్రం చేసుకుంటాను, జనం ఎట్లా పోయినా పర్లేదు అని అనుకుంటే వాళ్ళు లీడర్ ఎట్లా అవుతారు? దే ఆర్ జస్ట్ పొలిటీషియన్స్. సో వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ అధికారమే చూసుకుంటున్నారు తప్ప ప్రజలు వాళ్ళ క్షేమం అనేది చూడటం లేదనేది ఈ చర్య వల్ల క్లియర్ కనిపిస్తుంది. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో అధికారులు కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపుతున్నారు. కొంతమంది అధికారుల సస్పెన్షన్లు ఎక్స్టెన్షన్ అవుతూ వస్తున్నాయి. 6 నెలలు 3 నెలలు ఎక్స్టెన్షన్ అవుతూ వస్తున్నాయి. 17 నెలలుగా 18 నెలలుగా సస్పెన్షన్లో ఉన్న అధికారులు, పోస్టింగ్లు రాని అధికారులు ఉన్నారు. డజన్కు పైగా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పర్టికులర్గా వాళ్ళలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బ్యూరోక్రాట్స్ ఎక్కువ ఉన్నారు. రీజన్ ఏంటి? వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ ఏం లేదా? ప్రభుత్వం అనుకుంటే సస్పెండ్ చేసి పక్కన పెట్టేసేయచ్చా? యాక్చువల్గా సివిల్ సర్వీసెస్కి సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి. దీని ప్రకారంగా సస్పెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తే 6 monthsకి ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేయాలి. సస్పెన్షన్ రివ్యూ చేసి వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి కంటిన్యూడ్ ఆర్ రివోక్ చేయాలా అనేది తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా 6 నెలలకు ఒకసారి కమిటీ మీట్ అయినట్టు, రివ్యూ చేసినట్టు దీన్ని కొనసాగించాలి అని మినిట్స్ రాసుకుని మళ్ళీ కొనసాగించడం చేస్తున్నారు, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, వీరందరూ కూడా ఆఫీసర్స్, దే ఆర్ ఆన్ రోల్స్, పేరోల్స్లో ఉన్నారు, సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రతి చర్య, తీసుకున్న ప్రతి నిర్ణయం ఫైల్లో ఉంది. ఫైల్ని ఇప్పుడు మార్చలేరు. మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అంతా ఈ ఆఫీస్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. యూ కాంట్ చేంజ్ టైం ఈవెన్ 1 second. డేట్ సంతకం పెట్టిన సెకండ్ కూడా మార్చలేము మనం, డేట్తో పాటు చేయలేం.
అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఆఫీసర్గా ఆన్ డ్యూటీ డిశ్చార్జ్ చేసిన అంశాలని నువ్వు ఎంత ఇన్వెస్టిగేట్ చేసి ఎంత తవ్వి ఏం పైకి తీస్తావు? అతను ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు కదా. లేదు, కొన్ని తవ్వి ఏం తీస్తారు? పేపర్ మీద లేనిది ఇంకేదో జరిగిందని మీరు భావిస్తే వాళ్ళని పిలిచి మాట్లాడొచ్చు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటి అందుబాటులో ఉన్నారు, దే ఆర్ నాట్ హ్యాబిచువల్ అఫెండర్స్, దే ఆర్ నాట్ మర్డరర్స్, దే డిడ్ంట్ ఫ్లీ అవే ఫ్రమ్ ది కంట్రీ, దేశంలోనే ఉన్నారు, రోల్స్లో ఉన్నారు, సర్వీస్లో ఉన్నారు. అసలు వాళ్ళని కస్టడీలోకి తీసుకుని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటనేది నా ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకు జైల్లో పెట్టాలి? తప్పు చేసినాక కోర్టు శిక్ష విధిస్తే వెళ్తారు, అది వేరే. బట్ ముందుగానే జైల్లో ఎందుకు పెట్టాలి? ఫండమెంటల్ క్వశ్చన్ అది. అసలు బెయిల్ అడగడమే తప్పు, అవసరమే రాకూడదు కదా. బికాజ్ దే ఆర్ యువర్ ఓన్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్. గ్రావిటీని బట్టి మామూలుగా ఒక ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఒక ఎంక్వైరీ జరుగుద్ది, తప్పు ఉంటే పనిష్మెంట్ ఇస్తారు, ఇంక్రిమెంట్స్ అని రకరకాలుగా. మరీ భయంకరమైన తప్పు ఉంటే యూ కెన్ డిశ్చార్జ్ హిమ్ ఫ్రమ్ ది సర్వీస్, ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఏదన్నా క్రిమినల్ మ్యాటర్స్ ఉంటే కోర్టులో వేస్తే కోర్టు జడ్జి శిక్షిస్తాడు. బట్ అలా ఈరోజు ఒక అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఐజీ క్యాడర్లో ఉన్నవారు, ఎస్పీ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, వీళ్ళని ఎందుకు జైలు పాలు చేయాలి? అసలు ఈ కల్చర్ ఎప్పుడు లేదండి. గతంలో యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు, ఇప్పుడు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి ఇట్లాంటి ఆఫీసర్స్ మీద అవి వేరే టైప్ ఆఫ్ ఎలిగేషన్స్. అది స్టేట్ పెట్టిన కేసులు కాదు. ఇక్కడ స్టేట్ పెడుతుంది, స్టేట్ పెట్టిస్తుంది కేసెస్, గవర్నమెంట్ పెట్టిస్తుంది. అది వేరే రూపంలో వచ్చింది, జ్యుడిషియరీ నుంచి వచ్చింది. ఈ రోజు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి కూడా ఆ కేసుల నుంచి డిశ్చార్జ్ అయిపోయారు, వాళ్ళ రోల్ లేదనేటువంటిది క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడ ఒక వెంజన్స్తో ఇక్కడ పనిచేసిన అధికారులను పని చేయించుకున్న ప్రభుత్వాలు కక్ష సాధింపుగా, దానిలో మీరు అన్నట్టు మెజారిటీ ఆర్ బ్యాక్వర్డ్ అండ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్. అంటే సునీల్ కానీ, సంజయ్ కానీ, సునీల్ నాయక్ కానీ, జాషువా కానీ, అలాగే మన కాంతి రాణా కానీ, విశాల్ గున్ని, దెర్ ఆల్ ఒకరు తెలుగు పీపుల్, రెండు సౌత్ ఇండియన్స్ అందరూ. సో ఈ రకమైన వివక్ష కూడా ఎక్కువ. ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా he encourages North Indians. And he gives all important positions to North Indians. ఇది ఒకటి ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే యాజ్ సివిల్ సర్వెంట్స్ వీ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అందరు కలిసి ఉంటాం, మంచిగా ఉంటాం. ఇప్పుడు సతీష్ చంద్ర ఉండేవారు, ఆయన చాలా మంచిగా ఉండేవారు మాతో. వీ లైక్ హిమ్, నేను యాజ్ అ పర్సన్ ఐ లైక్ హిమ్. బట్ ఆయన చంద్రబాబు గారు కూడా ఆయన లైక్ చేశారు, ఆయన పెట్టుకున్నారు. సో అలాంటి విభేదాలు మన దగ్గర లేవు. కానీ ఇతను ప్రిఫర్ చేస్తాడు. మీరు కావాలంటే ఫస్ట్ టైం సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి ఎట్లా ఇచ్చారు అనేది ఒకసారి మీరు చూస్తే, హౌ హీ ప్రిఫర్డ్ నార్త్ ఇండియన్స్ ఓవర్ సౌత్ ఇండియన్స్. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చాలా మంది వచ్చారు కదా, అంటే సీనియారిటీలో వచ్చినప్పుడు పెడతా ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడు పెట్టారు, విజయానందన్ పెట్టారు అట్లా. సో మరి ముందు రాగానే నీరబ్ను కదా పెట్టారు. యాక్చువల్గా అయితే నీరబ్కి ఆ నెలతో సర్వీస్ అయిపోయిన అతను పెట్టి పొడిగించుకుంటూ వచ్చారు. అంత అవసరం ఏముంది? చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, ఆ నెలతో అయిపోయాడని పెట్టుకుని పొడిగించుకుంటూ ఉండాల్సినంత గొప్ప ఏముంది అక్కడ? సో దట్స్ వాట్ హీ డస్ అనేది ఒకవైపు అయితే, ఇప్పుడు ఫండమెంటల్గా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి? వాళ్ళు అందుబాటులో ఉన్నారు కదా, నువ్వు ఫైల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నప్పుడు దూరంగా పెట్టు. వాళ్ళు వచ్చి ఎవిడెన్స్లు, విట్నెస్లు మార్చలేరు కదా. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, చూడండి వాళ్ళందరూ జైలుకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, వాళ్ళందరినీ అనవసరంగా జైలుకి పంపించేశాడు ఆయన. జైలుకి అతను కాదు పంపింది, మీరు కదా పంపారు. కానీ ఆయన హయాంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు జైలు. ఏ తప్పు మీరు ఇప్పటి వరకు వెలుగు తీశారు? ఓకే, 1.5 years అయింది కదా. వీళ్ళు చేసిన తప్పులు ఏంటి, మీరు వెలుగు తీసింది ఏంటి, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది, దేని ప్రూవ్ చేశారు? ప్రూవ్ చేసి ఒక ఆఫీసర్కి మీరు శిక్ష వేయించలేకపోయారు కదా. జత్వానీ కేసు చెప్తున్నారు, జత్వానీ కేసులో నాకు తెలిసి 65 మంది ఆఫీసర్లు సస్పెండ్. ఓకే, ఒకవేళ అక్కడ అధికార దుర్వినియోగం చేశారు వీళ్ళు అని మీకు అనిపించుంటే మరి అది ప్రూవ్ చేయండి కోర్టులో, కోర్టు శిక్షిస్తుంది కదా. చార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టు ముందు పెట్టి ఇస్తుంది కదా. బట్ మీరు ఎందుకు వాళ్ళని జైల్లో పెడుతున్నారు? అది నా ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు అంటిల్ దే ఆర్ ఫౌండ్ గిల్టీ, వాళ్ళేం తప్పు చేసిన వాళ్ళు కాదు కదా. తప్పు చేశాడనే శిక్ష పడినప్పుడే కదా వాడు, కోర్టు చెప్పిన తర్వాత కదా కదా. అప్పటి వరకు ఎందుకు చేయాలి? ఎవరైనా ఆఫీసర్స్ అంటే ఇది ఎంత మొరల్ దెబ్బతింటుంది పనిచేసే ఆఫీసర్స్కి. నేను మీ ద్వారా ఇప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్న నా జూనియర్ కొలీగ్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు పొలిటీషియన్ నమ్మి పనిచేయొద్దు, అతని మెప్పు కోసం అసలు పనిచేయొద్దు. వాళ్ళు వాడుకుంటారు కానీ ఆదుకోరు. 99 పనులు చేశాక
100వ పని చేయకపోతే 99 మర్చిపోయి ఈ 100వ పని చేయలేదని వేధిస్తారు. కాబట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుని పని చేయాలంటే ప్రజల కోసం చేయండి. ప్రజల సేవలు అందించడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళండి. విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ రూల్స్ మీరు తెగబడి పనిచేయండి, విరగబడి పనిచేయండి, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఫర్ ద పొలిటీషియన్. కానీ ఇప్పుడు ఎవరైతే కొంతమంది అధికారుల పేరు చెప్పామో వీళ్ళంతా ఆ ఫ్రేమ్ వర్క్ దాటి పనిచేసినట్ట, దాన్ని బయటకు పోయి పనిచేసినట్ట? అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు అలా ప్రూవ్ చేయమంటున్నాం కదా. అలా చేయకపోయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తే మాత్రం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళంతా చంద్రబాబు దగ్గర బాగా దగ్గరగా ఉన్నారని వాళ్ళు అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే నేను అదే అన్నాను. ఇప్పుడు ఏమన్నానంటే మీరు పొలిటీషియన్ని మెప్పించడం కోసం పనిచేయొద్దు. అంటే నా క్వశ్చన్, మీరు ఆ సలహా ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నప్పుడు గతంలో ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు, జైలు పాలైన వాళ్ళు పొలిటీషియన్ని మెప్పించడం కోసం పనిచేస్తుంటారా అని? అంటే అలాంటి వ్యూ కోసం అంటే ఏమవుద్దంటే ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది సునీల్ మీద, ఏమని జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రఘురామరాజుని కొట్టాడు అనేది ప్రచారం చేశారు ఈ కాకుల మీడియా. అదే కాకుల మీడియా అంటే కాకులు గద్దలు ఎట్ట పడిపోతాయి అట్ట పడిపోతారు. ఏదైనా చిన్న తేడా వచ్చినా, చిన్న మాట వచ్చినా కాకుల మీడియా అని పెట్టారు. ఎస్, కాకి గాలు చేస్తారు వాళ్ళు. గతంలో చేసింది కూడా కాకి గోలు చేసే తప్పులు. ఇప్పుడు ఈ రోజు 14 లక్షల అప్పులు ఉన్నాయి అన్నదాన్ని కాదని అన్నారు కదా. 30,000 మంది మహిళల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారన్నది కాదన్నారు కదా. మరి ఎంత కాకి గోల కదా చేశారు. కాకి గోల చేసి అబద్ధాలు నిజాలుగా ప్రచారం చేసి ఒక కాకి గోల చేసి నిజమేమో అనుకునేటట్టుగా చేసి ఓట్లు వేయించుకుని గెలిచారు వాళ్ళు. దట్స్ వై ఇట్స్ కాకుల మీడియా. సో ఎవడన్నా నిజం మాట్లాడితే కాకులు పడినట్టు పడిపోతారు. అది కాబట్టి సో ఈ మీడియా చేసిన ప్రచారం ప్రకారం అది జరిగిందని. ఒకవేళ అది నిజమా అబద్ధమో మనకు తెలియదు. అబద్ధం అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆలోచన కూడా చేయొద్దు మీరు అన్నది నా సూచన. ఎవరి కళల్లో ఆనందం కోసం పనిచేయ అనే అలాంటి అవకాశం కూడా ఇవ్వద్దు మీరు. మీ డ్యూటీ మీరు చేయండి, జనం కోసం చేయండి. కానీ కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే. సరే, ఆ జనం కోసం పనిచేయాలి. కాకి మీడియా చేసిన గోలని ఎండార్స్ చేస్తున్నట్టుగా ప్రవీణ్ ప్రకాష్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? నేను అప్పుడు పొరపాటు చేశాను, క్షమించండి. ఎవరికి? సాయి ప్రసాద్ గారికి, తర్వాత ఏబి వెంకటేశ్వర గారికి క్షమాపణలు చెప్పారు. అంటే అప్పుడు తప్పు చేశాననేది ఇప్పుడు ఆయన కన్ఫెస్ చేస్తున్నారు. అది చూసా నేను, ఆ రోజు అనిపించింది. నిబంధనల ప్రకారం సరిగ్గానే చేశాను, బట్ నైతికంగా తప్పు అంటున్నారు. అలా ఉంటుందా? ఏఎస్ ఆఫీసర్కి నిబంధనలు వేరు, నైతికత వేరు ఉంటుందా? అదే ఒక కొలీగ్ గురించి ఏం కామెంట్ చేస్తామని నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు అది ఎలా కామెంట్ చేయాలని చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో మెటీరియల్ లేదనుకో ఎందుకు సస్పెండ్ చేయాలి? సస్పెండ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని రాయొచ్చు కదా. సో అట్లాంటి అనేక సందర్భాల్లో మేము రాసాము, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని. అట్లీస్ట్ మన నోటింగ్స్ మనం రాయొచ్చు కదా. పైన నిర్ణయం చేసుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంది. దే కెన్ ఓవర్ రూల్ యువర్ డెసిషన్, యువర్ నోటింగ్స్. సో ఫ్యాక్ట్ నువ్వేం రికమెండ్ చేయొద్దు, అలా నువ్వేం ఫేవర్ కూడా చేయొద్దు. ఫ్యాక్చువల్స్ రాయి, ఫ్యాక్ట్స్ రాయి. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్లో ఒకవేళ పైనుంచి ఒత్తిడి వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంటే ఫ్యాక్ట్స్ రాసి ఊరుకుంటారు. సో దట్ డెసిషన్ మేకర్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, మరి ఆ రోజేమో రాసి ఈ రోజేమో ఇలా మాట్లాడటం, అది ఏ రకంగా నైతికత అవుతుంది? ఇప్పుడు నైతికతలో ప్రకారంగా నాది పొరపాటు అన్నప్పుడు ఇప్పుడు చెప్పటం కూడా నైతికత కాదు కదా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అది నైతికత కాదు కదా. ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ మన పైన ఉన్నవాళ్ళు కానీ మనం నమ్ముతారు. సో నమ్మిన కొన్ని విషయాలు మనకు చెప్తారు, కొన్ని విషయాలు చేయమంటారు. నీకు ఇష్టమైతే ఆ నమ్మకంతో పని చేస్తాం, ఇష్టం లేకపోతే నేను ఇక్కడ ఉండలేను, ఇమ్మడలేనని పక్కకు పోతాం. ఇప్పుడు ఇష్టమయ్యి పనిచేసి ఎదుటి మన పైన ఉన్న బాస్కి, అది చీఫ్ మినిస్టర్ కావచ్చు లేదా మినిస్టర్ కావచ్చు, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించి ఆ నమ్మకంలో వాళ్ళు అనేక విషయాలు మీతో పంచుకుని ఇలా చేద్దాం అలా చేద్దాం అని సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఆ నమ్మకానికి హాని కలిగే విధంగా మాట్లాడటం, అది ఎలాంటి నైతికత అవుతుంది? ఈజ్ ఇట్ మోరల్? ఈజ్ ఇట్ ఎథిక్స్? మిసోరీలో ట్రైనింగ్లో అకాడమీలో నేర్పించిన ఎథిక్స్ ఇవేనా? ఇవి కాదు కదా. అది ఏదైనా కానీ నువ్వు తీసుకున్నావు, అది మనతోనే ఉండాలి, మనతోనే అంతరించిపోవాలి, అంతే తప్ప బయటకు వచ్చి ఇలాంటి అని మాట్లాడకూడదు కదా. తెలిసిందంట ఇప్పుడు నేను మాట్లాడితే నేను ఎందుకు ట్రోల్ మెటీరియల్ అయిపోతున్నాను సోషల్ మీడియాలో అని ఆయన తెలుసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే అప్పుడు. అందుకే ఐ డోంట్ వాంట్ టు కామెంట్
బట్ ఇట్ ఈస్ నాట్ ఎథికల్, ఇట్ ఈస్ నాట్ మోరల్. అది నైతికత కాదు. మనము ఒక కాన్ఫిడెన్స్తో కాన్ఫిడెన్షియాలిటీతో మనము అవతల వ్యక్తిని ట్రస్ట్తో చేసిన ఏ పని కూడా బయటకు వచ్చి మాట్లాడటం అనేది అనైతికం అనేది నా భావన. నీకు ఇష్టం లేనప్పుడు అప్పుడే రాసి సైలెంట్గా ఉండొచ్చు, లేదా దాని గురించి ప్రస్తావించడం కూడా అనైతికం. ఐ డోంట్ డూ దట్. సో ఇప్పుడు ఇంతకాలం ఇన్ని సర్వీస్లో చాలా మంది చాలా విషయాలు అడిగినా కూడా నేను ఏ సీక్రెట్ బయట మాట్లాడలేదు. ఆ రోజు అది మనల్ని నమ్మారు, ఒక సీక్రెట్ అయ్యి ఉండొచ్చు. బట్ నాకు నేనుగా చెప్తే నాకేం విలువ, నా మోరల్స్ ఏమవుతాయి, నా క్యారెక్టర్ ఏమవుతుంది? సో ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు, లేకపోతే ఇంకొకరు పక్కన ఉన్నారని ఎంతమంది ఎన్నన్నా, అది వర్కింగ్ రిలేషన్. ఆ రోజు వర్కింగ్ రిలేషన్లో కలిసి పనిచేసే క్రమంలో ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి ఈరోజు విమర్శించడం, మాట్లాడటం, ప్రస్తావించడమే తప్పు. అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, ఇంకో పొలిటికల్ పార్టీ పోతున్నప్పుడు లేని ఇష్యూ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్గా పనిచేసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ దగ్గర పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తారు, అంతకుముందు ఎవరి దగ్గర ఉన్న పనిచేస్తారు కదా. బయటకు వచ్చి పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి మన ఒపీనియన్, మన విధానం, మన పార్టీ సిద్ధాంతం మనకు ఉంటుంది. సో కాకి మీడియా పడిపోతుంది, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు ఆఫీసర్స్ కూడా ఏం చేస్తారండి, ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పిన ప్రకారం పనిచేస్తారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం కదా చేయాలి కూడా, వాళ్ళకి ఆప్షన్ లేదు. ఆ చేసే క్రమంలో కొంతమంది అత్యుత్సాహంతో చేస్తారు, కొంతమంది పద్ధతిలో చేస్తారు. ఆ అత్యుత్సాహంతో చేసే వాళ్ళ కోసమే నేను ఇచ్చేటువంటి సూచన. సో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎలా ఉంది? కూటమిలో సర్దుబాట్లు, కూటమిలో సమన్వయం ఏమైనా కనిపిస్తుందా? మీరు లాస్ట్ టైం మాట్లాడారు, ఢిల్లీ నుంచి నాకేదో కొంత సమాచారం ఉంది అని పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఇప్పుడు ఏంటి, కూటమి ఎలా అనిపిస్తుంది, సమన్వయం? నాకున్న సమాచారం ప్రకారం 2027 ఉగాదికి లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయబోతున్నారు. ఏం సార్, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఢిల్లీలో, నాగ్పూర్లో జరిగినటువంటి డిస్కషన్స్, దాని అవుట్కమ్స్, ప్రధానమంత్రి కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కానీ ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయినట్టు, వారు ఆల్మోస్ట్ ఇదే బెటర్ ప్రపోజిషన్ అని అనుకున్నట్టు. కాబట్టి 2027 ఉగాదిని ముహూర్తంగా పెట్టుకున్నట్టు నాకు అందినటువంటి సమాచారం. పవన్ కళ్యాణ్ ఏమైపోవాలి? సో అంటే పవన్ కళ్యాణ్ అనేది అదొక పార్టీ, ఆ పార్టీ ఒక ఐడియాలజీతో ఏర్పడింది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ. చంద్రబాబు నాయుడు యొక్క కళ్ళలో ఆనందం చూసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పడిన పార్టీ అనేది నా భావన. కానీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయడానికి ఏర్పడ్డ పార్టీ కాదు కదా పోనీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేది ఇంటిలో నుంచి ప్రెషర్ అమితంగా ఉంది. దాన్ని తట్టుకుని నిలబడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. అంటే నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా. సో లేరు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం, తర్వాత పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే సంస్థని కలుసుకోవటం, అక్కడ చాలా పావులు కదపటం, చాలా రకాలైనటువంటి చర్చలు జరిగాయి. అంత లోతైనటువంటి సమాచారం నేను చెప్పలేను కానీ, బట్ వన్ థింగ్ ఈస్ ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా లోకేష్ బెటర్ కదా అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారన్నది. బీజేపీ వాళ్ళ కాదు సార్, బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా సార్, చంద్రబాబు నాయుడు గారి పైన లేకపోవచ్చు, నేను అగ్రీ చేస్తా, టీడీపీ వాళ్ళు కూడా అగ్రీ చేస్తారు. దాన్ని కూటమిని కలిపింది పవన్ కళ్యాణ్ తుఫాన్ అని మోడీ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి చాలా పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు. అటువంటి పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి నారా లోకేష్ ఎలా వస్తారు? ఇప్పుడు 135 సీట్లు ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు కానీ 20 సీట్లు ఉన్న వాడు ముఖ్యమంత్రి అవ్వలేడు కదా. కాడు, కానీ నెక్స్ట్ టైం కైనా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది. అవును, ఎలా నెక్స్ట్ టైం అయినా ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మీరు చూసినప్పుడు 5%, 5.8, తర్వాత 6.8 వచ్చాయి. అలాగే వాళ్ళకి వచ్చినటువంటి సీట్స్ కూడా ఒక కాంబినేషన్లో వచ్చాయి, స్వతంత్రంగా తెచ్చుకోలేరు. అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతాడు అని మరి వాళ్ళు అనుకున్నారేమో కానీ నాకున్న సమాచారం ప్రకారం బీజేపీ అనుకోలేదు, టీడీపీ అసలు అనుకోలేదు. ప్లస్ ఇండిపెండెంట్గా 135 సీట్స్తో హాఫ్ మార్క్ బయట ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు సీఎంలు అవుతారు కానీ పక్కనున్న పార్టీకి సీఎం ఎట్లా ఇస్తారు? కానీ చంద్రబాబు తర్వాత అయినా పవన్ కళ్యాణ్ ఒక 2 ఏళ్ళన్నా ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది కాపులు బలంగా కోరుకుంటున్న మాట. ఎన్నికల ముందు కూడా జోగయ్య వాళ్ళు మాట్లాడారు, లేఖలు రాశారు, ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి అవుతే కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా అంటే కాపుల్లో అన్రెస్ట్ రాదు? ఇప్పుడు కాపు కమ్యూనిటీ
కంప్లీట్గా మా వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక తపనతో ఒక కసితో పనిచేశారు. అనేక మంది జనసేన వాళ్ళు లీడర్స్ నాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ రోజుకి వాళ్ళలో ఉన్న అసంతృప్తి అదే. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని మేము కష్టపడి పనిచేస్తే 15 సంవత్సరాలు ఆ పార్టీ ఉంటుంది, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారని ఇతను చెప్తాడేంటి? ఇక ఇలాంటప్పుడు మేము అక్కడ ఎందుకు ఉండాలి, దేనికోసం ఉండాలి, మేము అంటే మా కళ నెరవేరదు అని క్లారిటీ వచ్చేసినాక మాకెందుకు ఈ పార్టీ అనే భావన భయంకరమైన చర్చ జరుగుతుంది జనసేనలో. చాలామంది బయటకు వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ని రకాలైనటువంటి విషయాలు, సమాచారాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా లోకేష్ అనే వ్యక్తి ప్రధానమంత్రితో సరే అక్కడ జరిగినటువంటి సంభాషణ మాటల గురించి నేను బయట చెప్పను. బట్ ఒక సయోధ్య అనేది జరిగింది, క్లియరెన్స్ అనేది ఇచ్చారు. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు జరిగిన సీక్వెన్స్ ఆఫ్ మీటింగ్స్ చూస్తే హౌ మచ్ ప్రిఫరెన్స్ హీఈస్ గివింగ్ టు లోకేష్ అనేది మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా అది కనపడుతుంది. రేయాసుల్లో పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి లోకేష్ని మోదీ దగ్గర తీసుకోవడం, ఆ క్లోజ్నెస్ కనపడుతుంది, తెలుస్తుంది గతంలో ఎప్పుడు లేనిది. సో పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా సార్ లోకేష్ని సేమ్ చేస్తే, యాజ్ ఫర్ యువర్ ఐడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన ఎందుకు ఒప్పుకోవాలి, అది ఫండమెంటల్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈయనకైనా నేను విశ్వగురువు దేవుడు దూత అని పిఎం చెప్పుకుంటున్నాడు. ఆయన నా గురువు అని ఈయన చెప్పుకుంటున్నాడు. మరి గురువు తీసుకున్న నిర్ణయాన్ని శిష్యుడు అంటే కాదంటాడు. ఆయన ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే ఈ రెండు పార్టీలని కలిపేలా ఒప్పించింది ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా అని. అసలు ఆయన ఒప్పుకుంటాడా లేదా అనే డిస్కషనే ఆయనకి రాదు అనేది నా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా లేదా అనేది చర్చే కాదు అనేది నా పాయింట్. మోర్ ఓవర్ ఒకవేళ ఇతనికి ఏమైనా చిన్న ఇబ్బంది ఉన్నా వెన్ పిఎం టేకెన్ ఎ డెసిషన్ he has no choice but to accept అనేది అదర్ సైడ్ ఆఫ్ ది సిస్టమ్. సో ఈ పారామీటర్స్లో ఇన్ని రకాలైనటువంటి కాంబినేషన్ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆ చర్చ కూడా ఏం జరగలేదా? ఉంది, అది కూడా ఉంది. ఉంది ఇంకా చాలా ఉంది. అలా అనుకుంటే రాష్ట్రపతి ఎవరు అవుతారు అనేది కూడా ఉంది. సో అన్ని విషయాలు మనం ఇప్పుడే చెప్పడం కాదు. అయితే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాపులు కాంబినేషన్ వచ్చింది కాబట్టి సునీల్ కుమార్ గారు నేను ఒక ప్రపోజల్ ఇచ్చారు. కాపులు దళితులు కలిస్తే కాంబినేషన్ బాగుంటుంది, కాపులు ముఖ్యమంత్రి కావాలి, దళితులు ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఒక కమెంట్ చేశారు. దానిపై రాజకీయంగా కూడా చాలా ఇష్యూస్ నడుస్తుంది. సో ఆ కమెంట్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇలా కాస్ట్ రిలేటెడ్గా అనేది కనుక మనం తీసుకుంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మాలా కమ్యూనిటీ. మొత్తం ఎంటైర్ పాపులేషన్లో అంటే ఈచ్ కాస్ట్ ఒక కాస్ట్గా మనం తీసుకుంటే కనుక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ వచ్చి 9.89%, అంటే నియర్లీ 10% ఉన్నటువంటి కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. సెకండ్ ప్లేస్ కాపు, థర్డ్ ప్లేస్ మాదిగ, దెన్ యాదవ, ఆ తర్వాత రెడ్డి, ఆ తర్వాత ఇంకా వేరియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ. అయితే సిమిలర్ కాస్ట్ని కనుక కలుపుకుంటే లైక్ ఇప్పుడు కాపుతో పాటు ఒంటరి, బలిజ, తూర్పు కాపు కూడా కలిపితే దే ఆర్ కమింగ్ టు 13% ఓకే. సో ఆ విధంగా మేమంతా కాపులమే, మేమంతా ఒకటే కమ్యూనిటీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ సో దే ఆర్ పోజింగ్. అంటే రియాలిటీలో బిలో 14% ఉన్నారు, బట్ పబ్లిక్గా మేము 19 ఉన్నాం, 20 ఉన్నాం అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, దే ఆర్ 14 దట్స్ ఆల్. మ్యాక్స్ ఈజ్ 14. దెన్ అలాంటప్పుడు సిమిలర్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్లో ఉన్న కమ్యూనిటీస్ అన్ని తీసుకుంటే ఇట్ ఈస్ క్రాసింగ్ 19%. అంటే యావరేజ్గా 20% ఉంటారు, ఇంక్లూడింగ్ ద క్రిస్టియన్, హిందూ, అన్ని రిలీజియన్స్లో ఉన్న వాళ్ళు కలుపుకుంటే. సో 1/5 ఆఫ్ ది పాపులేషన్ ఆర్ దిస్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు. సో అలాంటప్పుడు మరి డెమోక్రసీ మీన్స్ వాట్? మెజారిటీ మీన్స్ వాట్? నెంబర్స్. సో నెంబర్స్ స్పీక్స్ డెమోక్రసీ. కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి షెడ్యూల్ కాస్ట్ నుంచి అవ్వాలి, ఇఫ్ యూ గో బై మెజారిటీ అండ్ ఇఫ్ యూ గో బై కమ్యూనిటీ, బికాస్ దే గెట్ ది ప్రెసిడెన్స్. ఫస్ట్ అవకాశం వాళ్ళకి రావాలి. యాజ్ ఫర్ డెమోక్రసీ, యాజ్ ఫర్ నెంబర్స్ మొదటి అవకాశం రావాలి. అప్పుడు ఎస్సీస్ నుంచి ముఖ్యమంత్రి అయితే కాపుల నుంచి ఉప ముఖ్యమంత్రి అవడం అనేది సమంజసం. ముఖ్యమంత్రినా ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రి దాకా రావచ్చు. అంటే మీరు ఈ కాంబినేషన్ వెళ్ళినప్పుడు సునీల్ గారు కాంబినేషన్ మరి ఆయన ఎందుకు మాట్లాడుతారు? అది
ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ మ్యాన్, పొలిటికల్ అదే అంటే ఒకవేళ ఆ డైమెన్షన్స్ లో కనుక మనం చూస్తే అది జరగాలి. సో అంటే ఇప్పుడు వేరియస్ రీజన్స్ ఉంటాయి కదా. ఒక పర్సన్ సీఎం అవ్వాలంటే ఎబిలిటీ, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, పొలిటికల్ మెనేవరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో 20% పాపులేషన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ కమ్యూనిటీస్ నుంచి ఉండి ఆ స్థాయిలో ప్రెజర్ చేయలేకపోతున్నారు సార్ పార్టీల పైన. డెఫినెట్ గా కనీసం స్టేక్ తీసుకోలేకపోతున్నారు. చైర్ ఓకే, తర్వాత విషయం స్టేక్ తీసుకోలేకపోతున్నారు. కేవలం ఈ వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకోవడం, ఎక్కడైనా గొడవ వచ్చినప్పుడు అరుచుకోవడం తప్ప దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈల్డ్ ఎనీ పవర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కమాండ్ ఎనీథింగ్. అసలు ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదేమిటంటే ఒక న్యూన్యతా భావంలో ఉన్నారు ఈ కమ్యూనిటీస్. మేము చేయగలం అన్న కాన్సెప్ట్ లేదు. ఆ పారాడైమ్ షిఫ్ట్, ఆ థాట్ ప్రాసెస్లోకి రాలేకపోతున్నారు సార్. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో కాస్త అడ్వాన్స్గా ఉంటామని పేరు కదా. ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఆ చైతన్యం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇట్స్ ప్యూర్లీ వీ హ్యావ్ టు గో ఇన్ టు ది హిస్టరీ. తరతరాలుగా 90% అంటే 80% మంది శూద్రుల్ని, 50% మంది మహిళల్ని బానిసలుగా పెట్టింది సమాజం. అది ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 2000 సంవత్సరాలు. సో అంటే ఎన్ని జనరేషన్స్ మారిపోయి ఉంటుంది. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి ఏం నేర్పించారంటే యూ హ్యావ్ టు బి సబ్మిసివ్. నువ్వు అణిగిమణిగి ఉండాలి, తలదించుకుని ఉండాలి, కూలి పనులు చేయాలి, ఊడిగం చేయాలి, వృత్తి పనులు చేయాలి, కుండలు తయారు చేయాలి, వడ్రంగి పని చేయాలి, కంసాలి పని చేయాలి, ఇట్లా గొర్రెలను పెంచాలి, లేకపోతే మేకలను పెంచాలి, ఇట్లా నేర్పించారు కదా. ఒకవేళ కొత్త జనరేషన్ క్వశ్చన్ చేస్తుంది, ఇంట్లో కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎవడో వచ్చి అరే ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చి అరే అని పిలిచినప్పుడు ఏంటి నన్ను ఆడేవాడు నన్ను పిలుస్తాడు నిన్న అంటే ఆ తండ్రి ఏం చెప్తాడు? అయ్యా నువ్వు అలా అనకూడదు, వాళ్ళు ఎదిరించకూడదు, వాళ్ళు అంటారు మనం పడాలి, వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళు అనేటువంటిది నేర్పించారు. అది తెలియకుండా కల్చర్లో ఎంబైబ్ అయిపోయి ఆ క్వశ్చనింగ్ అనేది, రిటాలియేషన్ అనేది, రెవల్యూషన్ అనేది సప్రెస్ అయిపోయాం. దాన్ని తిరిగి లేవనెత్తి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ సిమిలర్ ఎబిలిటీస్ అండ్ సిమిలర్ ఇంటెలిజెన్స్, మనం కూడా చేయగలం, వీ క్యాన్ అన్నది నేర్పించాలని లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా విశ్వ ప్రయత్నం చేస్తున్నా నేను. నా పాయింట్ ఏంటంటే యూపీ మోస్ట్ బ్యాక్వర్డ్, వాళ్ళలో అంత చేతిన అప్పుడు అక్కడ కూడా ఉంది కదా, అక్కడ బ్రాహ్మణ. అంటే ఏమైంది అక్కడ? కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. సో ఫైనలీ వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి? ఓటు కన్సాలిడేషన్. ఓటు వేస్తేనే పరిష్కారం. ఆ ఓటు వేసే దగ్గర వీళ్ళు కన్సాలిడేట్ కాలేకపోతున్నారు, ఆ సంఖ్యలు తెంచుకోలేకపోతున్నారు, ఏదో పార్టీ గుప్పిట్లో ఉండిపోతున్నారు. సో దట్స్ వై నేను పదే ఏం చెప్తున్నానంటే ముందు మీరు సంఖ్యలు తెంచుకోండి. ఏ పార్టీ వైపుకి వెళ్తారో తర్వాత చూద్దాం. ముందు ఈ పెత్తందారుల పార్టీల నుంచి మీ సంఖ్యలు తెంచుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఏలుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే అణిచివేత చేస్తున్నారో, అప్రెస్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్లేసి మళ్ళీ వాళ్ళతో అప్రెస్ చేయించుకోవద్దు. ఈ 8 yearsగా వాళ్ళకి ఓటేసి వాళ్ళతోనే మీరు అణిచివేత చేయించుకుంటున్నారు కదా. ముందు తొక్కండి బాబు అని మనమే అవకాశం ఇస్తున్నాం. నువ్వు అధికారం ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వాటితో తొక్కించుకుంటున్నాం. దాన్ని బ్రేక్ చేయండి ఫస్ట్. ఏ పార్టీకి వేస్తారు తర్వాత చూద్దాం అనేటువంటిదే ఐఎమ్ గివింగ్ అవేర్నెస్. సో అందువల్ల మీరు అన్నటువంటి క్వశ్చన్, ఎందుకు ఇంత 20% ఉండి కూడా వాళ్ళు సాధించలేకపోతున్నారంటే కన్సాలిడేట్ కాలేకపోవటం, ఆ బంధం నుంచి విడిలేకపోవటం. అది జరిగిన రోజు డెఫినెట్గా ఇట్ ఈస్ పాసిబుల్. సో దీంతోపాటు ఇంకొంచెం అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ పర్టికులర్గా యాదవ్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ, దాని తర్వాత గౌడ ఈడిగా శెట్టి బల్జాన్ అదొక గ్రూప్, ఈ తర్వాత పద్మశాలి, ఇట్లా 3-4 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో 6 to 4% మధ్య ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక రిమైనింగ్ అన్ని చోట్ల ఉండే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఇంతవరకు రిప్రజెంట్ కాని కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి ఏపీలో. అన్ఫార్చునేట్ని కూడా ఫార్చునేట్ చేయాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాస్త కొన్ని కమ్యూనిటీస్కి వచ్చింది, అటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా కాస్త పర్వాలేదు, అక్కడెక్కడ ఉన్నారు. ఏపీలో లేదు. సో అందువల్ల ఒకవేళ నిజంగా ఈ ప్రాతిపదికన జరిగితే ముఖ్యమంత్రి డెఫినెట్గా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి అవ్వాలి. సో మీరు సునీల్ గారి స్టేట్మెంట్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. అంటే కాంట్రాడిక్ట్ చేయడం అంటే అతను ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడాడో తెలీదు. బట్ నేను మాట్లాడేది విత్ బ్యాకప్ ఆఫ్ స్టాటిస్టిక్స్.
ఓకే, విశాఖలో డేటా సెంటర్కి సంబంధించిన చర్చ రచ్చ. మీరు ఒక బ్యూరోక్రాట్గా ఉన్నారు కాబట్టి ఏంటి అసలు డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందా, దానివల్ల ఉపయోగం ఏంటి, దాంతో మొత్తం విశాఖ గతి మారబోతోందా, మీ అబ్జర్వేషన్? మీ అంటే యాక్చువల్గా 14-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రపోజల్ అయితే నడిచింది, 14-19లోనే నడిచింది. కానీ అది కార్యరూపంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1924లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి దానికి అలొకేట్ చేస్తూ దానికి ఫౌండేషన్ కూడా వేసేసారు అదానీ డేటా సెంటర్కి. అప్పుడున్నటువంటి సీఎం ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది, జీవోలు కూడా ఉన్నాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆ తర్వాత దాన్ని అదానీ అనే పేరు బయటకు రాకుండా గూగుల్ అని భయంకరంగా ప్రచారం చేసేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమైన మంత్రి లోకేష్ వీరిద్దరు కూడా ముఖ్యమైన మంత్రి వీళ్ళదే కదా గవర్నమెంట్. ఎప్పుడన్నా కనిపిస్తే మన సినిమాలో స్టార్ కనిపించినట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కనిపిస్తూ ఉంటారు గెస్ట్ రోల్లో. సో బట్ ముఖ్యమైన మంత్రి వీళ్ళిద్దరే గవర్నమెంట్. ఎక్కడ వేరే మినిస్టర్లు మీరు ఎప్పుడు చూడలేరు, కనిపించరు. సో అలాంటి సిచ్యువేషన్లో గూగుల్ అనే ప్రచారం, ఈ కాకుల మీడియా ఉంది కదా, దాంతో బాగా ప్రచారం చేసేసి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది అన్నారు. యాక్చువల్గా ఇది వేరే దేశాల్లో రిజెక్ట్ అయినటువంటిది, అమెరికాలో కూడా మా దగ్గర వద్దు, ఇక్కడ పెట్టొద్దు అని అన్నటువంటిది. కర్ణాటకలో పూజారి సమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, 20,000 కోట్లు మీరు ఆఫర్ చేశారు, అంత డబ్బు పెడితే బెంగళూరులో ఎప్పుడే పెట్టిండేవాళ్ళం మేము, ఇన్ని రాయితీలు ఇన్ని కోట్లు ఇచ్చి మేము పెట్టుకోవాలని మేము అనేది వారు కూడా చెప్పున్నారు. సో అసలు అన్ని రాయితీలు ఇచ్చి అన్ని వేల కోట్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 20,000 కోట్లతో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని కుటుంబాలను పోషించవచ్చు? ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు ఆలోచించడం లేదనేది ఒకటైతే, ఎంటైసింగ్ చేశారు, బ్రైబ్స్ ఇచ్చారు అని ఈనాడులోనే గత ప్రభుత్వంలో బ్రైబ్స్ ఇచ్చి అదాని చేజిక్కించుకున్నాడని ఈనాడులో రాశారు. ఓకే, రాసినాక అతని మీద కేసులు అమెరికాలో పెట్టారని ఈనాడే రాసింది. అది దాంట్లో కదా, ఇదే అదాని, ఇదే కదా అదాని పవర్, దాంట్లో అదాని పవర్, సెక్యూ ఒప్పందాలు వాట్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ అదానికి రాసిస్తున్నారని రాశారు. దీనికి సంబంధించి కేసులు పడినాయి, ఇతను ఇక్కడ బ్రైబ్స్ ఇచ్చాడు, లంచాలు ఇచ్చాడు అనేటువంటి రాశారు. అలాంటి అదానీ డేటా సెంటర్లోకి గూగుల్ ఎట్లా వెళ్ళింది అనేది అమెరికాలో చర్చ జరిగింది. సో అమెరికాలో చర్చ జరిగి ఈ రకంగా బ్రైబ్స్ తీసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీలో ఫెడరల్ కోర్ట్స్లో కేసులు నడుస్తున్న అదానీతో గూగుల్ ఎట్లా కలిసిందని అమెరికాలో దీని మీద కేసు వేశారు. కేసు ఉందా ఇప్పుడు? వేశారు. ఓకే. సో ఆ కేసు తేలిన తర్వాత ఈ డేటా సెంటర్ వస్తారా అనేది తెలుస్తుంది అనేది ఒక పక్క అయితే, అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్. సో అందువల్ల అంటే ఈ కేసు వేసిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ వాళ్ళకి తెలిసింది, కానీ దీని గురించి ఎక్కడ మాట్లాడొద్దు, మీరు దీని గురించి ఎక్కడ ప్రస్తావించొద్దని దాన్ని దాచిపెట్టారు. సార్ ఇప్పుడు 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏమీ కాని పవన్ కళ్యాణ్ ఆ రోజు ఓన్లీ సినిమా యాక్టరే, అప్పుడు అలాంటి పదవి లేదు, ఏ పదవి లేని ఒక సినిమా యాక్టర్కే తెలియలేంది 30 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఢిల్లీలో కానీ ఆంధ్రాలో కానీ ఇలా రకరకాల నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో మెనీ పీపుల్ కనెక్షన్స్ వీ డూ హ్యావ్. సో యాజ్ పర్ అవర్ అంటే ఢిల్లీలో ఉన్న నెట్వర్క్లో కానీ లేదా ఇతర దేశాలతో మనకుండే సంబంధాలతో కానీ వాళ్ళు చెప్పేటువంటి సమాచారం అనుగుణంగానే నేను మాట్లాడుతున్నా. ఏదో కుకప్ చేయడానికి వీళ్ళు కేసులు కుకప్ చేసి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్నట్టు కాదు. అక్కడ చర్చ జరిగింది, ఒక కాంక్రీట్ డిస్కషన్స్ అయ్యాయి. అలాగే అమెరికాలో కూడా ఈ డేటా సెంటర్ మీద గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, గూగుల్ కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ వేశాడు కేసు. హౌ కెన్ ఏ బ్రైబ్ కంపెనీ ఎంటైసింగ్ అదానీ కంపెనీతో గూగుల్ ఎలా టైఅప్ అవుతుంది, ఎలా వాళ్ళు బంధం ఏర్పరచుకుని వెళ్తారు? సుందర్ పిచ్చయ్య అద్భుతంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్పారని, మోదీ గొప్పోడని చెప్పారని వీడియోస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ అనే దానివల్ల వచ్చే లాభం ఏంటి, జరిగే నష్టం ఏంటి అన్న విషయం ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసు. దానివల్ల అంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఈరోజు పిఎంకి ఫేస్ ఆఫ్ అయిపోయింది, ఫేస్ సేవింగ్ లేదు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ట్రేడ్ రిలేషన్స్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు ప్రధానమంత్రి అనేది ఇంటర్నేషనల్గా జరుగుతున్న చర్చ. ట్రంప్కి ఫ్రెండ్గా ఉన్నవాడు ఈరోజు ఎనిమిగా అయిపోయాడు అనేది ఇంకొక చర్చ. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ రీజన్స్తో
ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత హీ మే ఆప్ట్ ఫర్ రిజిగ్నేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. అట్లాంటివి కూడా నడుస్తున్నాయి. అది మేబీ ఒక సంవత్సర కాలంలో అలాంటి డెవలప్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇన్ని సిచ్యువేషన్స్ నడుస్తున్న క్రమంలో గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్ని వస్తాయని చెప్పలేకపోతున్నారు కదా. ఊరికే అదేదో గొప్ప అని చూపించడం. నేను అందుకే యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్కి పార్టీ తరఫున, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కూడా వేసి ఇది తేల్చండి, దీన్ని ఎంక్వైరీ చేయండి. వాళ్ళు వస్తే తీసుకెళ్ళి చంపారా, లేకపోతే వాళ్ళు పారిపోతుంటే మీరు వెంటబెడితే తిరుగు కాల్పులు చేస్తే చంపారా? ఎందుకు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎలాంటి చిన్న గాయం లేదే, దెబ్బ తగలలేదే, పరిగెత్తిన దాఖలాలు లేవే, వాడు ఎదురు కాల్చినట్టు దాఖలాలు లేవే. అంటే ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎన్కౌంటర్ అంటే ఒకరికొకరు కౌంటర్ అయినట్టు కదా. అసలు అక్కడ కౌంటర్ ఎక్కడ జరిగింది? కౌంటర్ యాక్షన్ ఎక్కడ జరిగింది? ఏ పోలీస్ ఆఫీసర్కి కూడా ఎలాంటి చిన్న దెబ్బ కూడా తగలకుండా అవతల వాడు మాత్రమే అంతమంది ఎలా చనిపోయారు? పైగా కొంతమంది విజయవాడలో, కొంతమంది కాకినాడలో, కొంతమంది అక్కడ. అన్ని రోజుల నుంచి ఎలా ఉన్నారు మరి? కొంతమందిని అరెస్ట్ చేశారు ఎందుకు? కొంతమందిని చంపేశారు ఎందుకు? అంటే అతను చంపేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి చంపేశారు. లేకపోతే వీళ్ళందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపం చెందితే రీహాబిలిటేషన్ మోడల్ ఉంది కదా, దాని ప్రకారంగా వాళ్ళకి రీహాబిలిటేటెడ్ లైఫ్ ఇవ్వచ్చుగా. లేదు తప్పు చేస్తే మీరు శిక్ష ఇవ్వండి. లైఫ్ టైం జైలు వేస్తారా, లేకపోతే కొన్నాళ్ళు జైలు వేస్తారా? చట్టం ఉంది కదా. సో ఇన్ని రకాల కమాండర్ ఉన్న దగ్గర అటువైపు నుంచి ఒక్కరు కూడా బుల్లెట్ పేల్చకుండా మొత్తం పోలీసుల వైపు నుంచి బుల్లెట్ పోయి వాళ్ళు చచ్చిపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం అభియోగాలు చేస్తున్నారంటే ఎస్ ఐఎమ్ మేకింగ్ ఎలిగేషన్స్, యూ ప్రూవ్ ఇట్. ఎలా ఎన్కౌంటర్ జరిగిందో చూపించమనండి, సీన్ రీక్రియేట్ చేసి చెప్పమనండి. వాళ్ళు ఎన్ని బుల్లెట్లు కాల్చారు, ఆ బుల్లెట్లు ఏమైనాయి, వాళ్ళ తుపాకుల నుంచి ఎన్ని బుల్లెట్లు బయటకు వచ్చినాయి, కనీసం నేమ్ సేక్ అయినా మీరు ఆ తుపాకులు పేల్చి కొన్ని బుల్లెట్లను తీసారా? సో ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ ఎలా అవుతుంది? దే ఆర్ ఆల్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, స్టేట్ గవర్న్ మర్డర్స్. లేకపోతే ఆ సెలెక్టివ్గా కొంతమంది చనిపోయారు, సెలెక్టివ్గా కొంతమందిని జైలు చేశారు. బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ గతంలో ఎన్కౌంటర్కి సంబంధించి? మీరు మ్యాజిస్ట్రేట్గా, నేను పెనుగొండలో సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు మడకశిర దగ్గర అగళ్ళి అనే మండలం ఉంది, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. అదే ఒక డెత్ జరిగింది, లాకప్ డెత్. ఆ డెత్ మీద మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ చేశాము. చేశాక క్లియర్గా తెలుస్తుంది వాడు చంపేసి అది సూసైడ్ అని చూపించారని. అది నేను విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ బ్రాట్ అవుట్. సో అది చంపేశారు అనేది వచ్చింది. సో మర్డర్ కేసు పెట్టారు అతని మీద, పోలీసు మీద, ఇన్స్పెక్టర్ మీద. సో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నాం.